పాఠం 1. ఏ దేశమేగినా దేశభక్తి గేయం. కింది చిత్రం చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మొదటి ప్రశ్న, చిత్రం చూడండి, చిత్రంలో ఏమేమున్నాయి? రెండవ ప్రశ్న, కింది పటం ఏమిటి? మూడవ ప్రశ్న, మన దేశం పేరు ఏమిటి? మన దేశం గొప్పతనం ఏమిటి? పిల్లలకు సూచనలు. పాఠంలోని చిత్రాలను చూడండి, చిత్రాల గురించి మాట్లాడండి. పాఠాన్ని చదవండి, అర్థం కాని పదాల కింద గీత గీయండి. గీత గీసిన పదాల అర్థాలను పదపట్టికలో చూసి తెలుసుకోండి. ఏ దేశమేగినా పాఠ్య ఉద్దేశ్యం. బాలబాలికలలో దేశభక్తిని, ఐకమత్యాన్ని పెంపొందించటం, భారతదేశ ఔన్నత్యాన్ని గుర్తించేటట్లు చేయటం ఈ పాఠం ఉద్దేశ్యం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరాని తల్లి భూమి భారతిని, నిలుపరాని జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యము, ఏ యోగ ఫలము, జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులన్ ప్రేమించినావో, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేరురా మన వంటి పౌరులింకెందు, సూర్యుని వెలుతురులు సోకునందాక, ఓడలా జెండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని, మన భూమి వంటి చల్లని భూమి లేదు. పాడరాని తెలుగు బాలగీతములు, పాడరాని వీరభావ భారతము, పాడరాని వీరభావ భారతము. అర్థాలు. జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటే మనం జన్మించినటువంటి నేల, మనకి జన్మనిచ్చినటువంటి తల్లి రెండూ కూడా స్వర్గం కంటే గొప్పనైనవి అని అర్థం. ఈ గేయం తాలూకా భావం. ఏ దేశం వెళ్ళినా, ఏ చోట కాలు పెట్టినా, ఎటువంటి ఉన్నత పదవిని, అధికారాన్ని పొందినా, ఎవరు ఏమన్నా సరే నీ మాతృభూమి భారతదేశాన్ని పొగడాలి. భారత జాతి నిండైన గౌరవాన్ని నింపాలి, నిలుపుతూ ఉండాలి. ఏ పూర్వజీర్ణ పుణ్యం, యోగఫలం వలనో స్వర్గం లాంటి ఈ భారతదేశంలో పుట్టావు. నీవు మంచి పూలను ప్రేమించుట చేతనే ఈ భారతమాత నిన్ను తన బంగారు పొట్టలో పెట్టుకొని మోసింది. ఎక్కడా ఇటువంటి భూదేవత లేదు, మరెక్కడా మన భారతీయుల్లాంటి పౌరులు లేరు. సూర్యకాంతి వ్యాపించే వరకు, ఓడల జెండాలు కనపడే వరకు, అంటే రెపరెపలాడుతున్నంత వరకు, అంతం లేని భూభాగంలో మన భారత భూమి లాంటి చల్లని తల్లి ఎక్కడా లేదు. భారతదేశ ఔన్నత్యాన్ని వీర రసభావంతో తెలుగు బాలగేయాలుగా పాడాలి.